హలో ఎవరీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్ డే 70. యాజ్ యూజువల్‌గా నిన్న ఎపిసోడ్‌లో ఫ్యామిలీ టాస్క్ అయితే కంటిన్యూ అయింది. ఫస్ట్ ఇమ్మన్యుల్ వెళ్ళాడు. ఇమ్మన్యుల్ వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తెచ్చుకున్నాడు. అది అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత తనూజ గారు విన్ అయ్యారు. తనూజ గారు కూడా వెళ్లారు. తనూజ గారు వచ్చేసి లెటర్ వాళ్ళ చెల్లి, వాళ్ళ మేనకోడలు రాసిన లెటర్‌ని తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ ఏమైంది అంటే శ్రీజ గారు, సంజన గారు, సుమన్ అన్న ఆడుతున్నారు. సో యాజ్ యూజువల్‌గా ఏమైందంటే ఇక్కడ అందరూ కరెక్టే. ఇక్కడ సంచాలక్ కరెక్టే, ఆడియన్స్ కరెక్టే. ఆడియన్స్ ఇన్ ద సెన్స్ కంటెస్టెంట్లు కూడా కరెక్టే. ఫస్ట్ అయితే సంజయ్ గారు టచ్ చేశారు. బట్ బజర్ ప్రెస్ చేసింది మాత్రం ప్రియనే ప్రెస్ చేసింది. ఇక్కడ వరకు బానే ఉంది. సంజయ్ శ్రీజ గారు సంజయ్ గారిని అనౌన్స్ చేశారు. ప్రియ తను డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది అనమాట. శ్రీజ తర్వాత ఏమనుకున్నా తెలియదు కానీ వెంటనే తన డెసిషన్ చేంజ్ చేశారు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏదైతే అందరి విషయంలో స్టాండ్ తీసుకుంటానని చెప్పేసి శ్రీజ ప్రియ ఉన్నారు, వాళ్ళ విషయంలో వాళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకోలేదని చెప్పి నేను అంటున్నాను. ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటున్నాను అంటే, ఇప్పుడు ప్రియ గారు నేను ఆడను అన్నారు, ఇచ్చేసేమన్నారు. ఆ మాట మీద ఉన్నప్పుడు అలాగే ఉండాలి. బిగ్ బాస్ పిలిచినప్పుడు కూడా అదే చెప్తే మీరు స్టాండ్ తీసుకున్నట్లు కదా అని నాకు అనిపించింది. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిపోగానే మీరు సెలెక్ట్ చేసుకుని సైలెంట్ గా వచ్చేసారు. అండ్ దట్టు ఏమో ఒకటే ఆప్షన్ ఇచ్చారు. ఏం సెలెక్ట్ చేసుకున్నా సరే 40-45%. సో ఆమె కూడా లెటర్ చూస్ చేసుకున్నారు. ఇక్కడ శ్రీజ ఫస్ట్ మీరు ఎవరైనా అనౌన్స్ చేశారు, సంజన గారిని అనౌన్స్ చేశారు. అప్పుడు దాని మీద స్టాండ్ తీసుకోవాలి కదా. అది పక్కన పెట్టేసి ప్రియ ఫీల్ అవుతుంది, మీ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది అని చెప్పి మళ్ళీ ప్రియ పేరు అనౌన్స్ చేసేసి నీకోసం నేను ఎలా డెసిషన్ చేంజ్ చేసుకుంటాను, బిగ్ బాస్ అన్ఫేర్ చేయమంటావా ఏంటి, టాస్క్ అన్ఫేర్ చేయమంటావా, అది ఇది అని చెప్పి అడుగుతున్నాం. ఏదైతే ఇన్ని రోజులు మేము స్టాండ్ తీసుకుంటాం అందుకే మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నారు కదా, మరి ఏది ఆ స్టాండ్ ఎక్కడ తీసుకున్నారని చెప్పి నేను అడుగుతున్నా. అయితే ఇంక ఈ డిస్కషన్ లోనే పోయింది. టాస్క్ అక్కడతో ఆపేశారనమాట. లైట్స్ ఆఫ్ చేసేసి వెళ్ళి పడుకోమని చెప్పేశారు. నెక్స్ట్ ఏమైందంటే ఈ హరీష్ తో ప్రాబ్లం ఏంటంటే ఈ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సపరేట్, నేను ఒక్కనే సపరేట్. నలుగురికి నచ్చనేది నాకసలే ఇక నచ్చదురో అనే టైప్ అన్నమాట. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇప్పుడు మీరు వంట చేశారు. ఎవరు కాదన్నారు? మీరు అవునన్నా కాదన్నా మీరే వంట చేశారు. అది అందరికి కళ్ళున్నాయి, కనిపిస్తున్నాయి, కెమెరాలు ఉన్నాయి, కెమెరాలో నుంచి రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఆడియన్స్ కూడా అందరూ చూస్తున్నారు. దానికి మళ్ళీ పదే పదే నేను ఆ వంట చేశాను, నేను ఈ వంట చేశాను, నేను చాలా మంచిగా ఇచ్చేస్తున్నాను, ఆర్గనైజ్డ్ గా చేస్తాను. నువ్వు చెప్పకూడదు భయ్యా, ఆడియన్స్ చెప్పాలి. ఆడియన్స్ ఓట్లు వేయాలి. అప్పుడు నీకేమేంటనే తెలుస్తుంది. అంతేగాని నీకు నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టేసుకొని నేను ఒక్కనే సపరేట్, నా రూటే సపరేట్ నువ్వు అనుకుంటే సరిపోదు. ఈయన వంట చేయాలంటే ఎవరో ఒకరు ఆయన పక్కన హెల్పర్స్ ఉండాలండి. ఒక్కలే మాత్రం వంట చేయలేరు. అదే ప్రీవియస్ గా సెలబ్రిటీస్ చేసినప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర ఎవరు ఉండకూడదు, వాళ్ళకి హెల్ప్ చేయకూడదు. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి రూల్స్ మారిపోతాయి. మళ్ళీ వీళ్ళు చెప్తారనమాట టెనెంట్స్ ఏమి బానిసలు కాదు అని. మీరేం చేశారు అంతకు ముందు మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు మాట్లాడే మాటలకు అర్థం ఉందా లేదని మీకు తెలుస్తుంది. హరీష్ గారు ఒక వాటర్ బాటిల్ కి ఎంత రచ్చ చేశారంటే హరీష్ గారు, సంజన గారు మాట్లాడుతుంటే సెలబ్రిటీస్ లో ఒక్కరు కూడా మాట్లాడలేదు. అదేంటప్ప ఎవరు మాట్లాడలేదు, మామూలుగా సంజన గారు మాట్లాడితే ఆగమంటారు కదా అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాతే తనూజ గారు అందరినీ కూడా తీసుకెళ్లిపోయి లోపలికి తీసుకెళ్లిపోయారు బెడ్రూమ్ లోకి. వాళ్ళతో పాటు కెప్టెన్ కూడా పిలిపించారనమాట. గొప్ప కెప్టెన్ సూచనలు ఇస్తున్నాడు అనమాట. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు మీరే మాట్లాడుకోండి, లేదా మానిటర్స్ తో డిస్కస్ చేయండి అని చెప్పి. కెప్టెన్ కి అంత తెలిసినప్పుడు ఇంట్లో పనులు బాగా జరుగుతున్నాయో లేదో కూడా తెలియాలి కదా. అది పక్కన వచ్చి చెప్పాలా. ఇంకా సెలబ్రిటీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క కంప్లైంట్ స్టార్ట్ చేశారండి. ఇంక ఏం మాట్లాడలేదు పవన్. బాత్రూమ్ క్లీన్ గా లేదు మేము అడిగామా, ఫ్లోర్ క్లీన్ గా లేదు మేము అడిగామా, కిందంతా వాటర్ డ్రెస్ నడుస్తుంది తడిచిపోతున్నాయి మేము అడిగామా, ఒక వాటర్ బాటిల్ మీరు అంతా రచ్చ చేస్తున్నారు. మీరు తిన్న ప్లేట్లు కానీ తాగిన కాఫీ కప్పులు కానీ టిష్యూలు కూడా అక్కడ వదిలేశారు. మేము ఏం మాట్లాడుకున్నా నేను భారతి గారు ఇల్లుకి అడిగేవాళ్ళం అని చెప్పి తనూజ గారు అడిగారు. వెంటనే ఇమాన్యులు ఆ ఒక్కరోజు తనకి హెల్త్ బాగాలేదని చెప్పి తనూజ ఫేస్ ఏదో కొంచెం డల్ గా ఉండడం వల్ల ఫేస్ ముడుచుకొని చేస్తుంది, ఇష్టం లేకుండా చేస్తుంది అని చెప్పి అంత పెద్ద డిస్కషన్ చేశారు. నామినేషన్స్ తీసుకొచ్చారు. అండ్ అట్లాగే నాగార్జున గారి దగ్గర కూడా డిస్కస్ చేశారు. మరి ఈయన ప్రతిరోజు అదే చేస్తున్నారు మేమేమనాలి అని ఇమాన్యుల్. దాంతో పాటు ఇమాన్యుల్ ఆయన కావాలనే గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పి కూడా చెప్పాడు. ఈ వెంటనే ఇంకా బర్ని గారి వీళ్ళందరూ కూడా వద్దండి మార్చేసేయండి, కుక్ను వేరే వన్ పెట్టేసేయండి, పాసిబుల్ ఏంటి ఇవన్నీ వద్దనగానే సరే ఒకసారి మౌంటైన్స్ అందరూ డిస్కస్ చేసుకొని చెప్పండి అని చెప్పి పవన్ అంటుంటే బర్ని గారు వెంటనే అవసరం లేదు, ఆనెస్ నచ్చలేదంటే మార్చేసుకోవచ్చు, మౌంటైన్స్ నాటకాల్సిన అవసరం లేదని చెప్పి బర్ని గారు చెప్పారనమాట. తర్వాత మళ్ళీ ఈ గేమ్ కంటిన్యూ అయింది. 10% ఉంది. 10% సంజన గారు గివ్ అప్ ఇచ్చేసి సుమన్ గారు వెళ్ళి కొట్టారు. అక్కడ కూడా ఒక డిస్కషన్ జరిగింది. నేను మిమ్మల్ని కొట్టమన్నాను కదా అని చెప్పి సుమన్ గారు, సంజన గారు నేను కావాలని వదిలేసా అని చెప్పి సంజన గారు సరే అని చెప్పి ఇంక సుమన్ గారు లోపలికి వెళ్ళారు. సుమన్ గారు లోపలికి వెళ్తే బిగ్ బాస్ ఈసారి బిగ్ బాస్ మాత్రం అదిరిపోయి ట్విస్ట్ ఇస్తున్నాడు. గేమ్ ప్లానింగ్ కూడా చాలా బాగుంది. ఈసారి బిగ్ బాస్ టీమ్ చాలా మంచిగా ప్లాన్ చేస్తున్నారు అనమాట ప్రతిదీ కూడా. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాక బర్నీ గారికి హైప్ అవుతుంది, ఎపిసోడ్ కి హైప్ అనమాట. ఎందుకంటే ఆయన వచ్చి స్టార్టింగ్ లోనే చెప్పారు ఆ సీక్రెట్ బాక్స్ ఆయన చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ఏం చేసింది అంటే సుమన్ కి బర్నీ గారికి కొంచెం బాండింగ్ అనేది చాలా బాగుంది అనమాట ఇమాన్యుల్ గారితో పాటు. సో సుమన్ గారికి చెప్పారనమాట, మీరు బర్నీ గారితో కనుక ఆ సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయించి దాని వెనకున్న రీజన్ చెప్పిస్తే కనుక మీకు బ్యాటరీ పెంచుకునే అవకాశం ఉంటది,
మీ ఇంట్లో పంపించిన వస్తువుల్లో ఏదో ఒకటి తీసుకునే అవకాశం ఉంటదని చెప్పారు. సరే అని చెప్పి సుమన్ గారికి చెప్పంగానే ఈయన కాసేపు ఆలోచించుకున్నారు. ఆలోచించుకున్న తర్వాత ఒక మంచి రీజన్ కోసమే తీసినాననుకో అని చెప్పి ఫస్ట్ సుమన్ గారిని, సంజన గారిని వెళ్లి మీకు మాట్లాడితే హ్యాపీ కదా అని చెప్పి వాళ్ళిద్దరిని అడిగి ఓపెన్ చేసి ఆ రీజన్ కూడా చెప్పారనమాట. ఏం లేదు, ఆ సీక్రెట్ బాక్స్‌లో ఒక చైన్ ఉంది. ఆ చైన్‌కి 2 లాకెట్స్ ఉన్నాయి. ఒకవైపేమో అమ్మ అని రాసింది. ఇంకోవైపేమో గురువు అని రాసింది. సో, వాళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళు ఎందుకంత ఇష్టం అని చెప్పి వాళ్ళకి రీజన్ చెప్పి అది ఓపెన్ చేసి బిగ్ బాస్‌కి, కెమెరాస్‌కి, ఆడియన్స్‌కి అందరికి కూడా చూపించారనమాట. దీని తర్వాత సుమన్ గారు లోపలికెళ్ళినాక సేమ్ యాజ్ యూజువల్ 40, 45% ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి కూడా. ఆయన సంజన గారికి కూడా మళ్ళీ రావాలి. ఎందుకంటే ఈ 10% మళ్ళీ పెంచుకునే అవకాశం ఉంటది కాబట్టి ఆయన కూడా ఫోటోని చూస్ చేసుకున్నారు. కాకపోతే ఆయన ఫ్యామిలీ ఫోటోస్ చూస్ చేసుకుంటే ఆయనకి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది. సో, చూపించి అడిగారు. బిగ్ బాస్ మీరు ఫ్యామిలీ ఫోటో అన్నారు. మా నాన్నగారికి మాత్రమే వచ్చింది. ఫ్యామిలీ ఫోటో పంపించండి అని. మరి ఆయన పంపిస్తారో లేదనేది చూడాలి. ఆ తర్వాత ఇమ్యూనిటీ టాస్క్. ఏదైతే అంతకుముందు ఎపిసోడ్‌లో ఎవరెవరికి గుర్తుందో కొన్ని ఫ్రూట్స్ ఇచ్చారు కదా! బ్లూ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్. అయితే ఆ బ్లాక్ కలర్ దానికి ఒక పవర్ ఉందని చెప్పి, ఆ పవర్ ఇమ్యూనిటీ అని చెప్పి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టించారనమాట బిగ్ బాస్. ఈ టాస్క్ ఏంటంటే, ఈ టాస్క్‌లో శ్రీజయ్ గారు, రీతు గారు అండ్ ఫ్లోరా సైని గారు కంటెస్టెంట్‌లనమాట. మన సంజన గారు వచ్చేసి సంచాలక్. ఇప్పుడు వీళ్ళకి ఏంటి అంటే బాల్స్ ఇస్తారు. బాల్స్ బయటకొచ్చేసి ఒక ప్లేస్‌లో పెట్టేసుకొని బాల్స్ అన్నీ అయిపోయినాక 3 బాల్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ఏదో ఒకటి పైప్‌లా పెట్టారనమాట. అందులో వెయ్యాలి. ఎవరైతే ఈ టాస్క్‌లో గెలుస్తారో వాళ్ళకి నామినేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటది. లేదా వేరే ఎవరినైనా సేవ్ చేసుకోవచ్చు. ఈ టాస్క్‌లో శ్రీజ, రీతు ఆడారండి. మామూలు ఆట కాదు. ఒక నాటి కొట్టుడు కాదు. ఏదైతే మనకి కెమెరాలో క్లోజప్‌లు లేవు కాబట్టి తెలియలేదు గానీ, చాలా దారుణంగా ఫైట్ చేసుకున్నారు ఇద్దరు గూడా. అయితే ఇక్కడ శ్రీజ చేసిన పని కూడా నాకు చాలా నచ్చింది. ఫ్లోరా సైని గారికి అసలు అవకాశం రావట్లేదని చెప్పి అండ్ చాలా వీక్‌గా ఉన్నారు. ఏం ఆలోచించిందో తనకి స్ట్రాంగ్ అయితదని ఫీల్ అయిందో మరేంటో గాని, తను చెప్పేసింది అక్కడ ఇది నా గేమ్ ప్లాన్. నా ఇష్టం అని చెప్పి మరీ ఆడిందనమాట. చివరికి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఫ్లోరా సైని గారు గెలిచారండి. అక్కడి వరకు శ్రీజ ఎఫర్ట్సే. ఏదైతే బాల్స్ తెచ్చి ఇచ్చిందో అవన్నీ కూడా శ్రీజ ఎఫర్ట్సే. కానీ ఇక్కడికొచ్చినాక రీతు గారు, ఫ్లోరా సైని గారు ఇద్దరు 3 బాల్స్ లోపలికి వెయ్యాలి. దాంట్లో ఫ్లోరా సైని గారు 3 బాల్లు ఫస్ట్ ఏసేస్తారనమాట. ఆమె ఆ విధంగా నామినేషన్స్ ఇచ్చి బయటపడిపోతారు. ఈ ఈ టాస్క్ అయిపోయినాక ఎక్కి ఎక్కి ఏడుపులనమాట. నాకు లక్ లేదు అది ఇది అని. ఏడుపు ఏడిస్తే మంచోళ్ళయిపోక చేసే పనుల బట్టి, ఉండే విధానం బట్టి ఉంటది. అది ఇప్పటికైనా అర్థం చేసుకొని ఒక మనిషిగా నువ్వు బిహేవ్ చేస్తే బావుంటదని నా ఫీలింగ్. ఇది డే 17 ఎపిసోడ్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్ భార్గవ్.